నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను విజయ. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో విషాద ఘటన చోటు చేసుకుంది. డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని భువన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. నిన్న రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనపై ఉదయం వెలుగులోకి రావడంతో విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. హాస్టల్ సిబ్బంది గది తలుపు ఎక్కువసేపు తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చి పరిశీలించగా భువన ఉరివేసుకుని స్థితిలో కనిపించినట్టు తెలుస్తుంది. ఇక వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించగా వారు పోలీసులకు తెలియజేసినట్లు చెప్తున్నారు. అయితే విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంలో ఆలస్యం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె మరణ వార్తను కాలేజీ అధికారులు సమయానికి తెలియజేయకుండా నిర్లక్ష్యం చేశారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక భువన మరణానికి గల కారణాలు ఏమిటన్న అంశంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదువు ఒత్తిడా లేదా వ్యక్తిగత సమస్యల లేక కాలేజీ వాతావరణానికి సంబంధించిన అంశాలా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సహ విద్యార్థుల ప్రకారం భువన సాధారణంగా మెలిగే విద్యార్థిని, ఇటీవల కొద్దిగా మౌనంగా ఉండేదని చెప్తున్నారు. ఇక ఆమెపై ఎలాంటి అకాడమిక్ ఒత్తిడి ఉందా లేదా పరీక్షల కారణంగా మానసిక ఒత్తిడికి గురైందా అనే విషయాలపై విచారణ కొనసాగుతుంది. హాస్టల్లో ఆమె చివరిసారిగా ఎవరితో మాట్లాడింది, ఫోన్ కాల్స్, మెసేజ్లు, సోషల్ మీడియా చాట్స్ అన్నిటినీ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భువన తల్లిదండ్రులు వెంటనే తిరుపతికి చేరుకొని కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. తమ కుమార్తె మరణానికి కాలేజీ యాజమాన్యమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యం జరిగిందని, హాస్టల్ పర్యవేక్షణ సరైన విధంగా లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు. ఘటన జరిగిన వెంటనే తమకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావు తీస్తుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక కాలేజీ అధికారుల స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఆందోళనతో కాలేజీ పరిసరాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక కుటుంబ సభ్యులను శాంతింపజేసి పూర్తి విచారణ జరుగుతుందని హామీ ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గది నుంచి కొన్ని వ్యక్తిగత వస్తువులు, నోట్లు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి సూసైడ్ నోటు ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం స్పష్టమైన కారణం ఇంకా బయటపడలేదని అధికారులు చెప్తున్నారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. ఇక భువన కుటుంబ సభ్యులు మాత్రం సమగ్ర దర్యాప్తు చేసి నిజ నిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే ఉన్నత స్థాయి విచారణ జరపాలని కోరుతున్నారు. ఇక కాలేజీ యాజమాన్యం మాత్రం ఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ పోలీసుల దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, కౌన్సిలింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేశామని వెల్లడించింది. ఇక ఇదిలా ఉండగా ఈ ఘటన విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై మరోసారి చర్చకు దారితీసింది. పోటీ ప్రపంచంలో చదువుల ఒత్తిడి, భవిష్యత్తుపై ఆందోళనలు, కుటుంబ అంచనాలు ఇవన్నీ కలిసి యువతపై మానసిక భారం పెంచుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. విద్యా సంస్థలు కేవలం అకాడమిక్ ఫలితాలకే కాకుండా విద్యార్థుల భావోద్వేగ పరిస్థితులపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. హాస్టల్లో కౌన్సిలింగ్ సెంటర్లు, మెంటల్ హెల్త్ సపోర్ట్ వ్యవస్థలు తప్పనిసరి చేయాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. భువన మరణం తోటి విద్యార్థులకు తీవ్రంగా కలిచివేసింది. కాలేజీ క్యాంపస్లో విషాద వాతావరణం నెలకొంది. సహ విద్యార్థులు ఆమెను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. విద్యార్థుల సమస్యలను వినే వ్యవస్థ ఉండాలని, ఒత్తిడిని తగ్గించే కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాలలో విచారణ కొనసాగిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం, హాస్టల్ వార్డెను, సిబ్బంది, సహ విద్యార్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. అవసరమైతే సైబర్ విశ్లేషణ ద్వారా డిజిటల్ ఆధారాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. మరోవైపు భువన కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యార్థుల భద్రతపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని, హాస్టల్ నిర్వహణలో పారదర్శకత ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల మానసిక స్థితి, విద్యా సంస్థల బాధ్యత, తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నాయి. ఒక యువ విద్యార్థిని ప్రాణం కోల్పోవడం కుటుంబానికి మాత్రమే కాక
సమాజానికి కూడా పెద్ద నష్టం అనే భావన వ్యక్తమవుతుంది. పోలీసుల దర్యాప్తు తర్వాతే పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి. భువన మరణం వెనుక ఉన్న అసలు కారణమేమిటి? ఎవరైనా ఒత్తిడి తీసుకొచ్చారా, లేక వ్యక్తిగత కారణాల వలె ఈ నిర్ణయం తీసుకుందా అన్నది త్వరలో స్పష్టమయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ ఘటనపై అనేక ప్రశ్నలు అనువత్తరమయ్యే మిగిలి ఉన్నాయి. ఇక ఈ విద్యార్థుల జీవితం విలువైందని, సమస్యలు ఎంత పెద్దవైనా పరిష్కారాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. సమస్యలను ఒంటరిగా భరించకుండా కుటుంబ సభ్యులతో గానీ, స్నేహితులతో గానీ లేదా కౌన్సిలర్లతో మాట్లాడడం అవసరమని సూచిస్తున్నారు. ఒక క్షణిక నిర్ణయం జీవితాలను శాశ్వతంగా మార్చేస్తుందని హెచ్చరిస్తున్నారు. తిరుపతిలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనపై రాష్ట్ర ప్రజలు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. భువన కుటుంబానికి న్యాయం జరగాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా పోలీసుల నివేదిక కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇదే ఈ ఘటనకు సంబంధించి తాజా సమాచారం.